రెడీ. ఈ వార్త చూస్తే మనసు చివక్కుమంది. ఇక నాన్న మృతదేహాన్ని 2 ముక్కలు చేయి. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారంట. ఇద్దరు అన్నదమ్ముళ్ళు, తండ్రి ఉన్నాడు వాళ్ళకి. ఇక మనం చూస్తున్నాం, పిల్లలు పెద్ద అయ్యేంత వరకు తల్లిదండ్రితో ఉంటారు. పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రి ఆ బిడ్డలతోటి 6 నెలలో బిడ్డతోటి, ఇంకో 6 నెలలు ఇంకో బిడ్డతోటి ఉండేటువంటి రోజులు ఇవి. అట్లే ఇద్దరు అన్నదమ్ముళ్ళు, తండ్రి చనిపోయిన తర్వాత నేను దహనం చేయాలన్నా నువ్వు దహనం చేయాలనేటువంటి దగ్గర పంచాయతీ అయింది. నిన్న మొన్నటి వరకు, అంటే చనిపోయినంత వరకు చిన్న కొడుకుతోటి ఉన్నాడంట తండ్రి. చిన్న కొడుకు ఏమంటాడు, చచ్చిపోయేంత వరకు నా వద్దనే ఉన్నాడు కదా, నేనే దహన సంస్కారాలు చేస్తానని అంటాడంట ఆయన. పెద్ద కొడుకు ఏమంటాడంట, పద్ధతి ప్రకారం ఆయన వాయితీ ప్రకారం తండ్రికి నేనే తలకొరుగు పెట్టాలి కాబట్టి నేనే దహన సంస్కారాలు చేస్తారంట. ఇది లొల్లి. ఇక ఇద్దరు అన్నదమ్ముల మధ్య పంచాయతీ అయితే ఓ పీచుకు పోయింది. ఇక తమ్ముడేమో, తండ్రి నిన్న మొన్నటి వరకు నాతోటే ఉన్నాడు కదా, చచ్చిపోయినంత వరకు నేనే చూస్తున్నా కదా, ఇక చచ్చిపోయిన తర్వాత పద్ధతి కోసం నీకెందుకు ఇస్తా, నేనే చేస్తా అన్నాడంట. అంటే అంతకుముందు మరి ఏమైనా పంచాయతీ అయి ఉంటుంది తండ్రిని పోషించే విషయంలో. మరి చిన్న కొడుకు అయితే ఇనిషియేషన్ తీసుకొని తండ్రిని అయితే ఉన్నన్ని రోజులు కాపాడినట్టున్నాడు, ఇంకా తిండి పెట్టినట్టున్నాడు. ఇక పెద్ద కొడుకు అంటాడంట, జనరల్గా మనకి హిందూ సాంప్రదాయాలు ఏమంటాం, పెద్ద కొడుకు తండ్రికి తలకొరిగి పెట్టాలంటారు కదా, అట్లా నేనే పెట్టాలంటే ఇంకా అది పంచాయతీ పెద్ద అయింది. ఇక పెద్ద కొడుకు అడుగుతున్నాడంట, తండ్రి డెడ్ బాడీని 2 భాగాలు చేద్దాము, ఓ భాగం నువ్వు దానం చేయి, ఓ భాగం నేను దానం చేయమంట. అంటే మనుషులు మనం ఏ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నామో ఈ ఘటన చూస్తే ఒకసారి అయితే నివ్వెరబోయేటట్టు అయితే అనిపించింది. నిజంగా ఈ స్థాయిలో మనిషి మానవత్వం దిగజారుతుందా అంట. డెడ్ బాడీని కట్ చేసి నా భాగం నేను చేసుకుంటా, నీ భాగం నీవు చేసుకో అని చెప్పేటువంటిది. అంటే సరే, బతుకున్నన్ని రోజులు ఆయన ఇట్లా ఎంత ప్రశాంతం పట్టిండు, ఎంత మంచిగా చూస్తున్నారన్న మాట పెడితే, చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మకు శాంతి లేకుండా ఉంటుంది ఇట్లాంటి పంచాయతీలు చూస్తే అనుకోవచ్చు. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు పోతే ఇక పెద్ద మనుషులు కూసబెట్టి సర్ది చెప్పి ఆ దహన సంస్కారాలు అంటే చేసిండ్రంట. ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఘటన మనుషులు ఏ స్థాయిలో దిగజారుతున్నారన్నటువంటి దానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని అయితే చెప్పాలి. అయిపోయింది.